మేము మే నెలలో షిరిడి నుంచి త్రయంబకేశ్వరం టెంపుల్కి వెళ్ళామండి నాసిక్. ఆ రోజు టెంపుల్ ప్రాంగణం అంతా చాలా క్రౌడ్గా ఉందన్నమాట. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 అయిపోయింది. మేము షిరిడిలో బయలుదేరమే 8 o'clock దాటిపోయింది. అవే బ్రహ్మగిరి పర్వతాలు, ఆ కనిపిస్తున్నదే త్రయంబకేశ్వర టెంపుల్. మేము మార్నింగ్ వస్తూ శనిశంగనాపూర్ చూసుకుని ఇక్కడికి వచ్చామండి. అదే మేము చేసిన పెద్ద మిస్టేక్. ఇది దూరం కాబట్టి ముందు ఇక్కడికే వచ్చేయాలి ఎవరైనా సరే. ఇక్కడికి రావడానికి 3 hours పట్టిందండి. మాకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఇంత దూరం వచ్చి మాకు దర్శనం అవ్వలేదు. ఇక్కడ ఎదురుకుంటా కనిపిస్తున్న స్క్రీన్లో దర్శనం చేసుకున్నాం. చాలా బాధ అనిపించింది. ఎవ్వరు అలా చేయకండి. ఈ క్రౌడ్కి 4 hours పడుతుంది అన్నారండి దర్శనానికి. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి మాకు టైం సరిపోదేమని భయపడ్డాం. టెంపుల్ ఖాళీ లేదని తిరిగి వెళ్ళిపోకుండా, ఫ్రీ దర్శనానికి వెయిట్ చేయకుండా టికెట్ కొనుక్కొని వెళ్ళిపోండి, మీకు దర్శనం బాగా అయిపోతుంది. ఆ శిల్పకళ అది నల్లటి రాతి మీద చెక్కారు. చాలా బాగుంది టెంపుల్. బయట రోడ్డు మీద స్క్రీన్స్ పెట్టారండి. మన క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు కూడా స్క్రీన్స్ మీద లోపల ఏం జరుగుతుందో అంతా కనిపిస్తుంది. అంటే ఇలా ఉంటుందంటే లోపల నీళ్ళు అలా ఊరుతూ ఉంటాయంటండి. అభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్ళన్నీ తోడి అభిషేకం చేసి అలంకరిస్తారట స్వామిని. లోపల ఏ విధంగా ఉందో అలాగే గర్భగుడి బయట కూడా పెట్టారంటే ఇక్కడ మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చట.